మేనిఫెస్టోలో ఏమో దొడ్డుగొడ్లకు పెడతాడు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో ఎంఎస్పి 2183, బోనస్ 500 కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు? కేబినెట్ బయటకు వచ్చి సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాలకు నువ్వు ఇచ్చేది సన్నాసి. సన్నవాళ్లకు గిరాకీ బాగుంటుంది బయట. మామూలుగానే 10% మనోళ్ళు 10% వండిస్తారు కదా, అంతకంటే ఎక్కువ వండించారు మన దగ్గర. ఆ 10% గిరాకీ బాగుంటుంది, 2700 రూపాయలు రానే వస్తుంది. నువ్వు ఇచ్చే అక్కడ కూడా లేదు దానికి. ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పీ ఏమో 2203 రూపాయలు, దొడ్డు మీద ఇంకో 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. దానికి 500 కలిపినా 2700 వస్తుంది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా బయట మార్కెట్లో అదే వస్తుంది. అందుకే తెలివిగా ఏం చెప్పిండు? పెద్దలు ఒక సామెత చెప్తారు, గాలికి వేయే పేలపిండి కృష్ణార్పణం అంటారు. అంటే అర్థమైందా? ఒక పంతులు ఉంటాడు, పూజ చేస్తాడు కృష్ణుడికి. చేస్తా అంటే ఆ పేలపిండి పెట్టి మొత్తం తాళాలు గీలాలు పిండి గిండి అని మంచి ప్రసాదం అంతా తయారు చేసి పెట్టిండాడు. ఈ లోపల జోరుగా గాలి కొట్టింది, ప్రసాదం అంతా ఎగిరిపోయింది. కృష్ణ మొత్తం నీకే నీకే అన్నాడు. ఇది ఉడకంతే. ఆ ఇచ్చేది లేదు, బోనస్ మీకేం లేదు. ఎట్లాగో 2700 రైతు నీ దగ్గర తీసుకొని నీకేరికే అలాగేరికే. అందుకే ఏంది, ఇచ్చే అవసరం లేని దానికేమో నేను సన్నాలకు ఇస్తున్నా అని డైలాగు, సన్నాయి నొక్కుడు. ఇవ్వాల్సిన దొడ్డుగడ్లకేమో మేనిఫెస్టోలో పెట్టిన దానికేమో దిక్కులేదు. బోనస్ బోగస్ అయిపోయింది, రుణమాఫీ ఉత్తముచ్చట అయిపోయింది, రైతు కూలీల సంగతి ఉత్తదే, కౌలు రైతుల సంగతి ఉత్తదే. ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైతన్నలకు కూడా మంచిగా అర్థమవుతుంది. ఇక మా ఆడబిడ్డలు ఎన్ని మాటలు చెప్పిరాలు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, మేము తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి 2.5-3 లక్షల పెళ్లిలు. రేపు 18వ తారీఖు కూడా పిచ్చి పిచ్చుకునే పెళ్లిలు, లెక్కలేని పెళ్లిలు ఉన్నాయి. 18వ తారీఖు మళ్ళా శ్రావణ మాసం మొదలైంది, పెళ్లిలు ఇది లెక్క దివానం లేని ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా? లేక పతారా లేదా? బంగారం దొరుకుతలేదా? ఏమైందో తెలియదు. గవే మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్కులు తప్ప, అది కూడా మొన్నటిదాకా తొక్కిపెట్టిండు. మళ్ళీ మనోళ్ళు కొట్లాడితే, మన పల్లరాజేశ్వర రెడ్డి, మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ. లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండేది. మళ్ళా 10,00,000 రూపాయల చెక్కు కేసీఆర్ ఇచ్చిపోయిందే తప్ప తులం బంగారం లేదు, మన్ను లేదు. అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇవ్వడని చెప్పిన నేనైతే. మీరు రాసి పెట్టుకొని ఈయన ఇయ్యడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకినాడు ఆడపిల్లలు. 2.5 లక్షల పెళ్లిలు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది, బంగారం రాదు. ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లి వెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు, మంచిగా లేదు పెట్టు. మనిషికో బస్సు పెట్టు, మేమెందుకంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకంటాం? ఏమంటే చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. ఎన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నాం. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తుపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి నువ్వు కూడా సూపు రియాలి. ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. ఇక ముసలిలను మోసం చేశారు. కేసీఆర్ 2,000 ఇస్తాడమే 4,000 ఇస్తున్నామని. మరి ఇలా 2,000 4,000 కాదు, ఆ ఉన్న 2,000 2 నెలలు కొట్టిరు. జనవరి నెలలో కొట్టిరు. ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం, ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలేదు. కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతుంది. ఈ అన్నిటికీ మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేసిరండి? కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రం ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే, హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? మేము తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీలు ఊరెత్తున్నాయి. ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు, అదో కథను మళ్ళా అటెండ్ అతికిచ్చారు. కొండలరెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండలరెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికా వాళ్ళ తమ్ముడితోని 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది కుటుంబ పాలన కాదా?
చూస్తలేరా ప్రజలు? అందుకే నేను అనేది అన్ని ఒక్కొక్కటి అర్థమవుతాను. మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము, వీళ్ళ వైఖరి, వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాయి. మనం కూడా ఎగిరితపడద్దు, తొందరపడద్దు. ప్రజలు వాళ్ళకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మంచిగా నడపాలని కోరుకుందాం. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో, రాకుండా ఉండే ముచ్చటనే లేదు, బరాబర్ వస్తాయి. వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కటి దొరుకుతాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారు బామర్ది ఉంటాడు, సృజన్ రెడ్డి. ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు 1000 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చింది అమృత్ అని. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామర్ది కంపెనీకే 1000 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం మొదలు పెట్టలే. మేము కూడా ఒక 6 నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు. తొందరపడద్దు, మనం కూడా ఎత్తుపడ్డట్టు ఉంటుంది. సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, ఆలోచనలు చెప్పండి వాళ్ళకు. ఇప్పుడు మనం ధరణి మీద పల్లరాజేశ్వర రెడ్డి మాట్లాడి డీటెయిల్గా చెప్పిండు ఎందుకు తెచ్చినాం ధరణి. అందులో ఏమైనా చిన్న తప్పులు ఉంటే సవరించండి, మాకు అభ్యంతరం లేదు. రైతులు రాజు చేసేందుకు తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు. అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసిండ్రు, వాళ్ళు మనం తట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు. కేసీఆర్ గారు చెప్తారు చూడు, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజ గోవిందం, లొల్లి లొడలొడ ఒరుడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప గా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు. సవితక్క సునీతక్క తిట్టుడు ఎందుకు? వాళ్ళని తిడతాడు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్టును ఆన్సర్ చెప్పే సత్తా లేదు సన్నాసికి. ఏం మొన్నదాకా ఏం ప్రచారం చేశాడు? చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది. ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తాడు? నేను ప్రపంచ బ్యాంకు దగ్గర పోయి ప్రపంచ బ్యాంకు మనం తాకట్టు పెట్టినా అని చెప్పాడు. చెప్పడంతో పాటు ఏం చెప్తాడు? పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని. రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే వాడు రాష్ట్రానికి గింత లేఖిగా మాట్లాడచ్చా? గింత చిల్లర మాటలు మాట్లాడచ్చా? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? అందుకే వత్తలేవు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోజులు కొట్టాలి. పాత గోడకు కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2022లో ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15,000-16,000 ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదాలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? అమెరికా పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తర చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన. ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట, నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట్టు. అంటే ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల కూడా బిల్డింగ్ కట్టిండు, 16,000 మంది పెట్టుకున్నాడు. నువ్వు దిగంగానే రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేదానికి అందరం చెవులో పూలు పెట్టుకున్నావా? ఇదేమంటున్నా అంటే ఇటువంటి కథలు చెప్పుకుంటా పోతే ఇంకో 100 ఉన్నాయి. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే. విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమయ్యాక అడుగులు మొదలు పెడతారు. మెల్లగా లేడీస్ మొదలు పెడతారు. ఏమాయ కొడుక, మాకు మహిళలందరికీ 2,500 ఇస్తాను కదా, ఏమాయ ఎడవా అడుగుతారు. మెల్లగా మొదలవుతుంది. ఊళ్ళలో రేపు కడియం శ్రీహరో, కడియం కావ్యనో పోగానే ప్రజలు స్టేషన్ కనుకూర్లో కూడా అడుగుతారు. ఏమాయ తల్లి మరి రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండు కదా, ఏడవేయని అడుగుతారు. రైతులు మొదలవుతుంది. రుణమాఫీ కానోళ్ళు ఏమాయ తమ్మి ఇప్పటిదాకా 30%కి అయింది, ఇంకా 70% సంగతి ఏంది, ఎప్పుడైతుంది? ముఖ్యమంత్రి అన్నాడు 15 ఆగస్టు చేస్తా అని, కాకపాయ కదా రైతులు అడుగుతారు. బోనస్ సంగతి ఏమాయ కొడుక అని అడుగుతారు. నిరుద్యోగ భృతి ఏమాయ అని అడుగుతారు. నేను మీ అందరినీ కోరేది ఒకటి, మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కు. వెళ్తి పడద్దు కదా, తొందరపడద్దు కదా. తొందరపడితే అవు మీరు ఓడుచుకుంటలేరు, అక్కస్తో మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం కూర్చోలే ఇంకా టికాయించలే అప్పుడే అన్ని చేసేది ఉండేనా అని లొల్లి పెడతారని ఎరికే. మనం అడగలే వాళ్ళం. 100 రోజుల్లో 6 100 అయినా అన్ని అమలు చేస్తాను మనం చెప్పమని.
అయినా వాళ్ళు పోయి పొక్కనాలు కొట్టేందుకు చెప్పారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని నరికింది. 100 రోజులు వీకింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయినా 8 నెలలు అంటే 250 రోజులకు వచ్చింది. ఏమీ లేదు, అంతా అవుతుంది. డబ్బాల రాళ్ళే చూపినట్టు రొడ సప్పుడు, కేసీఆర్ని తిట్టుడు, తెల్లారులేస్తే లొల్లి పెట్టుడు, ఏమనంటే అప్పులపాలు చేసాం. ఇంకొక మాట అప్పుల విషయంలో కూడా మీకు చెప్పాలి. మొన్న అసెంబ్లీలో ఎండగట్టినాం, మంచిగా చెప్పినాం. మీరు మాకు అప్పచెప్పిపోయినాడు 2014లో రాష్ట్రం ఆనాడు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. ఆ రోజు ఎంతుండే రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు ఉండే. మనం దిగిపోయినాడు 2023లో వీళ్ళకి అప్పచెప్పినాడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎంతుండే 5,900 కోట్లు. ఇది బడ్జెట్లో ఉన్నది, నేను చెప్పిన దాని లేదు, మన బట్టి పెట్టిన దానిలో ఉన్నది. బట్టి గారు పెట్టిన దానిలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని పెట్టిండు, అందులోనే ఉన్నది. మేము మీ దగ్గర, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినాడు రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు. మేము మీకు మళ్ళీ తిరిగి అప్పచెప్పినాడు 5,900 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే అన్ని జీతాలీయంగా, అన్ని పెన్షన్లీయంగా, అన్ని మిత్తులు గట్టంగా తెచ్చిన అప్పుల మీద మిత్తులు గట్టంగా ఇంకా మిగిలి ఉంటే రెవెన్యూ సర్ప్లస్ అంటారు. ఆ పరిస్థితిలో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మీకు శాతగాక, నడపరాక, మీకు తెలివి లేక, మీకు ఏం చేయాలో అర్థం కాక, ఇచ్చిన వాగ్దానాలతో ప్రజలు ఎక్కడ తంతరో అని భయమయ్యి ఇంకా కూడా కేసీఆర్ను బదనాం చేసి, కేసీఆర్ అప్లపాలు చేసిండు, కేసీఆర్ అప్లపాలు చేసిండు. ఎక్కడ అప్లపాలు చేసిండు? అప్లపాలు చేస్తే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎట్లుంటుంది మీకు? ఇవన్నీ బయట పడతాయని చెప్పి నేను మాట్లాడినాక ఆ రోజు ఆయనతో ముఖ్యమంత్రి వచ్చి గిచ్చికాయం పెట్టుకొని ఆ అక్కలను 2 మాటలని ఇంకొక ఆయనతో ఎమ్మెల్యేతో మమ్మల్ని తిట్టిపించి బూతులు మాట్లాడించి ఈ చిల్లర పనులు చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటి, ఇంకా మనకు 4 ఏళ్ల కాలం ఉంది వచ్చే ఎలక్షన్కు. మనం చేయవలసింది వచ్చే జనరల్ ఎలక్షన్కు. మీకు ఉప ఎన్నిక వస్తుంది కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేది నేను చెప్పేది. వచ్చే జనరల్ ఎలక్షన్ లోపల మనం చేయాల్సిందల్లా ఒకటి, మన కార్యకర్తలను, నాయకులను సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసుకోవాలి. జైలు నడే ఎవరికి మరి ఒప్పందం లోపాయి కానీ మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్, ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటూ చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికే. అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగా ఉన్నాం. 2 ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు. ప్రజలకు మనం రుణపడి ఉండాలి. 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి, ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అమలు చేయకపోతే ఈ చింతపండు అవుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ప్రజల తరఫున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగిన ఇన్ని రోజులు ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్లో కలవాలి, ఫస్ట్ మీ గన్పూర్లో తీసుకుపోతా. ఆ మాట నేను ఇస్తున్నా. మొదలు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది, తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. రాజేశ్వర రెడ్డి గారితో, రాజన్నతో నా రిక్వెస్ట్, మీరు అందరినీ తీసుకొని రండి. ముఖ్య నాయకులను ఒక 500-600 మంది అయినా సరే, 1000 మంది అయినా సరే, మీకు దగ్గరనే ఉంటుంది మంచిగా సార్ ఇల్లు కూడా. కాబట్టి రండి, సార్ పొలం చూసినట్టుంటుంది. అందులో కూడా ఏదో బంగారం దాచిపెట్టినట్టు చెప్పి ఈ రోజు ఇలా 60 చూస్తే మన వాళ్ళందరూ పశాన్ అవుతారు. గిల్లు ఉంటుడా కేసీఆర్. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతే ఏమన్నారే ప్రగతి భవన్ గురించి, అందులో బంగారం బాత్రూమ్లు ఉన్నాయన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో ఉన్నాయన్నారు. 150 రూమ్లు ఉన్నాయన్నారు. నేను మన బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లు ఉన్నాయి, జర చూపెట్టకపోయినా ఒకసారి అందరిని విషయాన్ని అడిగిన. ఏహే అని అవుతుంది. బంగారం బాత్రూమ్లు ఎడున్నాయో చూపెట్టకపోయినావు అన్న నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతారు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసారంటే, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంక బిందెలని. ఎంత ఎట్లా తయారంటే ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి
మనం పాత సెక్రటేరియట్ కులగొట్టి మంచిది కడదాం అనుకొని ఒకటి తెలంగాణ వచ్చింది, తెలంగాణకి ఇట్లా షాన్ లెక్క కట్టాలి ఒకటి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో. ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ పర్మనెంట్ కాదు, ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలు ఇస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం, తెల్లారు ఇంకోళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచిగా కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఇదివరకు కూడా గజిబిజి ఉంది, మంచిగా లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగేందుకు కూడా సందు లేదు, దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి, క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటేరియట్ కట్టాలని చెప్పి దాన్ని పాతదానికి కూలగొట్టాడు. దాని మీద ఎన్ని తిట్లు అందులోనట, కింద లంకె బిందెలు ఉన్నాయి, నేల మాలిగలు ఉన్నాయి, పద్మనాభ స్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలో ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం తవ్వి అలాగే పైసలన్నీ ఎత్తుకపోయినట్టు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది కథ కాదు, ఇది అన్నాడు. అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా ఏడున్నో తెలియదు కానీ రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయి సొరంగం తవ్వుకొని కిందికెళ్ళి పైసలు ఎత్తుకుపోయినా అన్నాడు. ఏమన్నా పిచ్చోడనన్నా మంచోడనన్నా సరే అయిపోయింది, ప్రజలు అసంటోనే గెలిపించారు. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి అయినాక ఆయనకి సోయికి వచ్చింది. ఇక్కడ నేను అంకె బిందులు ఉంటాయి అనుకొని వచ్చిన ఇక్కడ లేవు అని ఇప్పుడు బాధపడతాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, మంది చేసిన పని క్రెడిట్ కొట్టుడు అల్కట్ పని. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు అల్కట్ పని. ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్ట్, ఆ సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసినా అని చెప్పుకుంటాడు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకంతా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా, సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇడిచిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు, ఈ మనంగానే దబ్బుకుని ఇచ్చేసినాం, ఒక కాలువ దవ్వినాం, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేము లేచి మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంటే 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు, ఇదే లెక్క ఇక మరి గీత ఇక ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నిన్ను నోబెల్ ప్రైజ్ పంపిద్దాం నీ పేరు, ఎందుకంటే నోబెల్ ఎవడు కూడా గీత గొప్పవాడు లేడు. 75 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని, మాకు మైక్ ఇయ్యలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇజ్జత్ అవుతుంది కదా, ఇయ్యలే అంటే ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది, ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నట కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు నేనే చేసినా అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కటింగ్ పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ 3 మంత్రులు, ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు, ఒక ఆయన ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన లొల్లి, ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లొల్లి. ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులను మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. అందుకే మన గణపురంలో కూడా ఆగమయ్యేది లేదు, తొందరపడేది లేదు. రాజన్నతో కూడా నా ప్రార్థన, దయచేసి మీరు పల్లారాజేశ్వర రెడ్డి అనుకొని గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల నుంచి మొత్తం పటిష్టంగా పునర్నిర్మాణం చేయండి. ఎందుకంటే ఎన్నిక రాబోతున్నది, బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేయండి. కొత్త పాత అనే పంచాయతీ లేకుండా గట్టి వాళ్ళను ఉరుకులాడేటోళ్లను ప్రభుత్వంతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళందరినీ మంచిగా కలిసికట్టుగా టీంలు చేయండి, బ్రహ్మాండమైన నిర్మాణం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు నేను మీకు ఇప్పుడే చెప్పినట్టు